అసలు ఈ క్వశ్చన్స్ అనేది ఎందుకు వచ్చినాయి? నేను ఒక విషయం చెప్తాను. అసలు మొదటి ప్రశ్న ఎవరు వేసినారు బైబిల్లో? ఎవరీ క్వశ్చనింగ్ స్పిరిట్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ డాష్. ఇది నిజమా? ఆదికాండము 3వ అధ్యాయం. సో మీలో కొంతమంది వినింటారో చూసింటారు కదా. మామూలుగా మన క్వశ్చన్ మార్క్ అంట ఇట్లా. అదే ఎందుకు క్వశ్చన్ మార్క్ వాడాలా? ఇది ఎక్స్క్లమేషన్ వాడవచ్చు, కోలన్ వాడవచ్చు, సెమీ కోలన్ వాడవచ్చు, ఫుల్ స్టాప్ వాడవచ్చు కదా. ఎందుకు క్వశ్చన్ మార్క్ ఇట్లా పెట్టినారు? 8 కూడా పెట్టవచ్చు కదా. ఇది క్వశ్చన్ మార్క్ అని చెప్తే 8 అన్ని పాతకాలంలో వెళ్ళని పెట్టి క్వశ్చన్ మార్క్ అంటే క్వశ్చన్ మార్క్ అయింది. అందుకే క్వశ్చన్ మార్క్ ఎందుకు అలాగే పెట్టినారంటే, సాతాను సర్పం రూపంలో ఇలాగొచ్చి పడిగెత్తి ఇట్లా అడిగాడు కదా, అందుకనే సాతాను అడిగినాడని క్వశ్చన్ మార్క్ ఇటు పెట్టేశారు. అట్లా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క కథ ఉంది. ఇప్పుడు కథలు చెప్పలేము. బట్ క్వశ్చన్కి మాత్రం వై ద రిప్రజెంటేషన్ క్వశ్చన్ మార్క్ ఈజ్ లైక్ దిస్ అంటే, ఇది సాతాను అంటే సర్పము పడగ విప్పి ఎలాగైతే ఉంటుందో క్వశ్చన్ మార్క్ కూడా అలాగే ఉంటుంది. అంటే సర్పాన్ని బట్టి క్వశ్చన్ మార్క్కి అలాంటిది వచ్చింది. కనుక నేను స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే, ఎవరీ క్వశ్చనింగ్ స్పిరిట్ ఈజ్ నాట్ ఏ అలైనింగ్ అని అనిపిస్తుంది విత్ ద స్క్రిప్చర్స్. మరి ఈవెన్ ఎందుకు పెడతారు అని అంటే, వాట్ ఏ స్ట్రాంగ్ బిలీవ్ ఈస్ బిలీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ద కోర్ విల్ ఎక్స్పెల్ ఆల్ అవర్ క్వశ్చన్స్. తర్వాత ఏ మనిషి వేసే ప్రశ్నలకు ఆయన కోరినట్లు జవాబు చెప్పలేడు. ఏదో మీరు క్వశ్చన్ రాసేటప్పుడు మీకు కన్సీవ్డ్ ఐడియా ఉంటుంది, దాన్ని ప్రీ కన్సీవ్డ్ ఐడియా అంటారు. సో ఆ ప్రశ్న వేసిన తర్వాత ఎవరు ఆ ప్రశ్నకి జవాబు చెప్తున్నారు, ఆ వ్యక్తి మీరు అనుకున్నట్లు జవాబు చెప్పకపోవచ్చు. కనుక మీరేమనుకుంటారంటే, మమ్మల్ని ఏమనుకున్నా పర్లేదు, మీరు డిస్కరేజ్ అవుతారు, అది ప్రాబ్లం. సో ఫర్ ఆల్ క్వశ్చన్స్ గాడ్ గివ్స్ ది ఆన్సర్. ఓకే, ఇంక మరి మీరెందుకు అని మీరు అనుకోవచ్చు. కొన్ని ప్రశ్నలు 2 రకాలుగా ఉంటాయి. మొదటిది ఏంటంటే డాక్టరనల్ క్వశ్చన్స్, రెండవది ఏంటంటే డ్యూటీ సెంటర్డ్ క్వశ్చన్స్. డాక్టరనల్ క్వశ్చన్స్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్ అమాంగ్ బైబిల్ స్కాలర్స్ ఈజ్ మోర్ ప్రివలెంట్. స్కూల్స్ ఆఫ్ థాట్ అంటాం మనం కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని ఉంటారు. కొన్ని బైబిల్లో లిటరల్గా ఉంటాయి, కొన్ని అనాలజీగా ఉంటాయి. యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తుందంటే ఆయన కళ్ళు ఎంత పెద్దవి అని అడిగితే ఏం చెప్పాలా? ఏం చెప్పమంటారు? ఇప్పుడు కెమెరా ఒకటి పెట్టినాము, కెమెరా అంతా చూస్తుందంటే ఎంత పెద్ద, ఎంత దాని కెపాసిటీ ఏంటంటే, దీస్ ఆర్ ద థింగ్స్ రిటర్న్ యాజ్ ఏ అనాలజీ. మనకి కొంత అనాలజీ అంటే అలంకార రూపకంగా కొన్ని వాక్యాలు చెప్పబడినాయి. కనుక హూ సిట్స్ ఆన్ ద టేబుల్, హూ సిట్స్ ఆన్ ద థ్రోన్, హూ సిట్స్ అట్ ద ఫుట్ హియర్, ఈవెన్ ఐ డోంట్ థింక్ ద క్వశ్చన్స్ టు బి అడ్రస్డ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. దే ఆర్ ఆల్ డాక్టర్నల్. సో ఎనీ క్వశ్చన్ duty centered will have some benefit and blessing for you. So I always encourage you in your personal study, మీ పర్సనల్ స్టడీలో కానీ మీకు ఇలాంటి డాక్టర్నల్ క్వశ్చన్స్ సాతాను తెచ్చినాడు అనుకో, లేదా మీకే అనిపించింది అనుకో, థింక్ దట్ డజంట్ హెల్ప్ యూ ఇన్ యువర్ స్పిరిచువల్ గ్రోత్. కనుక ఒక డాక్టర్ని మీద ఎప్పుడూ ఆలోచిస్తూ అలాగే ఉంటే, చాలామంది నేను విన్నది ఏంటంటే, దే బికేమ్ షిప్రెక్ ఇన్ దేర్ ఫెయిత్. వారు విశ్వాస విషయంలో నష్టపోయినారు. ఏదో ఒక డాక్టర్ని తీసుకున్నారు అనుకోండి, యెహోవా, లార్డ్, యేసు ప్రభు వీళ్ళంతా ఒకటే కాదు. సో బిలీవ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ సేవియర్, డైడ్ ఫర్ అవర్ సిన్స్, rose seated in heavenlies, going to come to take those who have believed him, and all that believed him will be with him forever and ever. This is more than sufficient for a believer to press on in this pilgrimage. Okay, brother, next question.
Why most of churches are neglecting gospel? వాళ్ళు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు మనం ఏం చెబుదాం. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దట్ ఈ షెల్ బి విట్నెసెస్ అంటు మీ, మీరు నాకు సాక్షులైందురు. యాక్ట్స్ చాప్టర్ 1:8. ప్రిలిమినరీ వీఆర్ కాల్ టు బి విట్నెసెస్ అంటు గాడ్. ఇందాక ఉదయం కూడా ఒక పాట పాడిన, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు అన్నట్లు. కనుక వాళ్ళు ఎందుకు ప్రార్థన చేయట్లేదు, వీళ్ళు ఎందుకు మనకి రావట్లేదు, వాళ్ళు ఎందుకు సువార్త చెప్పట్లేదు, వాళ్ళు ఎందుకు ఇది చేయట్లేదు? ఐ డోంట్ థింక్ దట్స్ ఎ క్వశ్చన్ టు బి అడ్రస్ ఫ్రమ్ దిస్ ప్లేస్. మనం చేస్తున్నామా లేదా? మనకిచ్చిన పరిమితుల్లో, మనకిచ్చిన కృప కొలది, మనకి చేతనైనంతగా, మన స్కోప్లో, మన స్కేల్లో చేస్తున్నామా లేదా? చేయకపోతే ఎలా చేయగలము, ఎట్లా చేయగలము అని ఆలోచించుకొని కొద్ది ట్రై చేయాలి. కానీ వాళ్ళు ఎందుకు చేయట్లేదు అనేది నాకు తెలిసి ఇట్స్ అవుట్ ఆఫ్ ద సిలబస్. One more question, Anna. Many questions looks to be out of syllabus. Okay. So, how does one truly accept Jesus? Are there any steps? Yeah, this is a fundamental issue. అపోస్తల కార్యంలో చెప్పబడింది, దేవుని సువార్త ప్రకటించినప్పుడు 2వ అధ్యాయంలో పేతురు లేచి, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించును, దానికి మేము సాక్షులము. ఈ మాట చెప్పిన వెంటనే అక్కడ రాయబడింది, ఈ మాట వినగానే వారు హృదయమందు పొడవబడి అప్పుడు వారు రక్షణ పొందుట కొరకై తీర్మానం చేసుకున్నట్లు వాక్యంలో చూస్తాం. అలాగే జైలు అధికారికి కూడా అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో, అల్లారా రక్షణ పొందటానికి నేనేం చేయాలి, వాట్ షల్ ఐ డూ టు బి సేవ్డ్? ఇట్ డజంట్ సే దట్ వాట్ గుడ్ థింగ్ ఐ కెన్ డూ టు బి సేవ్డ్. యేసు ప్రభు దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చినాడు. ఇదే ఆల్మోస్ట్ సేమ్ క్వశ్చన్. పారాప్రైజ్ చేస్తే లేదా రీప్రైజ్ చేస్తే ఏంటంటే, వాట్ గుడ్ థింగ్ ఐ కెన్ డూ టు ఇన్హారిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు గుడ్ థింగ్ అని అడిగాడు కనుక గుడ్ థింగ్సే చెప్పాడు. ధర్మశాస్త్రం పాటించు, అమ్మ నాన్నగారిని బాగా చూసుకో, ఇరుగు పొరుగుతో బాగుండు అని చెప్పాడు. అదే చాలా కాలం నుండి చేస్తున్నానండి, మేము సండే క్లాస్ ఎబ్రోన్కి వెళ్ళాము, అక్కడి నుండి చేస్తున్నారా అన్నాడు. అదే ప్రభు ఏమన్నాడు, సరే ఇంతదాకా చేయండి, ఒకటి చెప్తా, అది చేసేస్తావా అన్నాడు. చేసేస్తానులేండి, అది ఎంత పని అన్నాడు. మీ ఆస్తిని అమ్మేసి, ఇప్పుడు కార్పొరేట్ ప్రీచర్లకు భిన్నంగా చెప్పినాడు యేసు ప్రభు. ఇప్పుడు కార్పొరేట్ ప్రీచర్లు ఏం చెప్తారు, ఆస్తిని అమ్మేసి తీసుకుని వచ్చిరా ఇక్కడికి, ప్రార్థన చేస్తాను నీ కొరకు అని చెప్తారు. యేసు ప్రభు ఆ యవనస్తునికి చెప్పింది ఏంటంటే, ఆస్తిని అమ్మే బీదలకి. ఏ ట్రూ ప్రీచర్ విల్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ఎ బిలీవర్ టు ఫాలో హిమ్ ఎంప్టీ హ్యాండెడ్. Do you believe this? ఎవడన్నా చేతులు నిండుకు వచ్చినోడు రావాలనుకుంటారు, కానీ చేతులు కాడికి పెట్టుకున్నా అని ఎవడని అనుకుంటారు. ఓన్లీ జీసస్ హెస్ గట్స్ లైక్ దిస్ టు సే, ఫాలో మీ విత్ ఎంప్టీ హ్యాండ్స్. బైబిల్లో రాయబడింది, ఆయనస్తుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కనుక ఏదైనా మంచి చేస్తే రక్షణ పొందొచ్చు అని చాలామంది అనుకుంటారు. మనం చేయవలసింది రక్షణలో 2 విషయాలు. మొదట, దేవుడు తన వైపు నుండి తన కుమారుని మన పాపల కొరకే సిలువలో అర్పించినాడు. ఆయన రక్తమును బట్టి మన పాప క్షమాపణ ఉంది. మన వైపు నుండి మనం ఏం చేయాలంటే, రోమపత్రికలో చెప్పబడింది కదా, యేసు ప్రభువారు రక్షకుడని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మనం రక్షణ పొందుతాం. వెరీ సింపుల్. దీన్ని కొన్నిసార్లు ఏబిసి అని ఒక స్టెప్ పెడతారు. ఏ అంటే యాక్సెప్ట్, బి అంటే బిలీవ్, సి అంటే కన్ఫెస్. కనుక ఏబిసి స్టెప్స్ అంటే యాక్సెప్ట్, బిలీవ్, కన్ఫెస్, యూ విల్ బి సేవ్డ్. మన థీమ్కి సంబంధించింది. సో హౌ టు బిల్డ్ క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ అని. Before we can build a Christ-centered family, we have to build a Christ-centered individual life. So family is a mini church, and it involves other people too, apart from you. And you are one of the inclusive family. సో అలాంటప్పుడు మొదట మనమే, అంటే ఇండివిజువల్గా నేనే క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ వైపు వెళ్ళటానికి తీర్మానం చేసుకుని కమిట్మెంట్ లేకపోతే ఐ కెనాట్ డూ దిస్ టు ద ఫ్యామిలీ. కనుక నాలోన ఆ ఆశ ఉండడం మాత్రమే కాదు, ఆ ప్రవర్ధన కూడా ఉండాలి. ఫ్యామిలీ సీస్ మోర్ దెన్ వాట్
అదర్ సీ ఇన్ అస్. అందుకనే ఎవడో ఒక బైబిల్ పండితులు అన్నాడు, ఇఫ్ యూ వాంట్ టు నో ద టెస్టిమనీ ఆఫ్ ఎ హస్బెండ్ ఆస్క్ ఎ వైఫ్, ఇఫ్ యూ వాంట్ టు నో ద టెస్టిమనీ ఆఫ్ ఎ వైఫ్ ఆస్క్ హస్బెండ్, ఇఫ్ యూ వాంట్ టు నో ద టెస్టిమనీ ఆఫ్ పేరెంట్స్ ఆస్క్ చిల్డ్రన్, ఇఫ్ యూ వాంట్ టు నో ద టెస్టిమనీ ఆఫ్ చిల్డ్రన్ ఆస్క్ పేరెంట్స్. మనం బయట మాత్రం చాలా బాగా చెప్పుకుంటే మా నాన్నగారు ఇలాగా, మా అమ్మగారు ఇలాగా, మా తమ్ముడు ఇలాగా, మా అక్క, వాడిని అడిగితేనే ట్రూ ఒరిజినల్ పిక్చర్ 70 mm హై రెజల్యూషన్లో వస్తుంది. సో మొదటి విషయం ఏంటంటే, నేను ఆత్మీయంగా ఉన్నాను, క్రీస్తు కేంద్రీకృతమైన జీవితం వైపు సాగిపోతున్నానని కుటుంబ సభ్యులు గమనించాలి. ఆ షోకేసింగ్ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ స్టార్ట్స్ విత్ ఇండివిజువల్. ఇట్స్ సంథింగ్ లైక్ ఎ ఫైర్. సో అప్పుడు పక్కన వాళ్ళకి తెలుస్తుంది, పక్కన వాళ్ళకి కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. ఇది ఒక రోజు జరిగేది కాదు. మనకు టెంప్టేషన్ పక్కన వాళ్ళ నుండే వస్తుంది. ఆదాం టెంప్టేషన్ ఎక్కడి నుండో బయట నుండి రాలేదు, అవ దగ్గర నుండే వచ్చింది. అవకు టెంప్టేషన్ ఎక్కడి నుండో రాలేదు, అక్కడున్న సర్పం దగ్గర నుండే వచ్చింది. కనుక తల్లిదండ్రులకు పిల్లల నుండే రావచ్చు, పిల్లలకు తల్లిదండ్రుల నుండే రావచ్చు, భర్తకు భార్య నుండే రావచ్చు, భార్యకు భర్త నుండే రావచ్చు. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఫ్యామిలీలో ఎప్పుడు ఉంటుంది. ఆఫ్ ఆల్ ద ట్రబుల్స్ ద ఫ్యామిలీ ట్రబుల్ ఈజ్ ద బిగ్గెస్ట్ అని ఒక ఆయన అన్నాడు. ఇట్స్ ట్రూ. బయటికి చాలా మనం బాగా కనిపిస్తూ ఉంటాము, కానీ కొన్ని ప్రయారిటీస్ భార్య అనుకునేది భర్తకి, భర్త అనుకునేది భార్యకి కుదరదు, పిల్లలు అనుకున్న తల్లిదండ్రులకి, తల్లిదండ్రులు అనుకునేది పిల్లలకి కుదరదు. ప్రయారిటీస్లో చాలా తేడా ఉంటాయి. ఇప్పుడు క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ ఇన్వాల్వ్స్ ద ప్రయారిటీ. క్రైస్ట్ ఈజ్ మై ప్రయారిటీ. కొలోషియన్స్ 1:18. క్రైస్ట్ మే హ్యావ్ ప్రీఎమినెన్స్ ఇన్ ఆల్ థింగ్స్. క్రీస్తు అన్నిటిలో ప్రాముఖ్యత. దట్స్ ఎ హెడ్. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. అది అనుకున్నప్పుడు భార్య కానీ, భర్త కానీ, కుటుంబం కానీ ఆ వైపు అడుగులు వేయడానికి అవకాశం ఉంది. కనుక కుటుంబము క్రీస్తు కేంద్రీకృతమైనదిగా ఎలాగో కట్టబడాలనే దానికి ముందు మొదట వ్యక్తి, భర్త కానీ భార్య కానీ క్రీస్తు కేంద్రీకృతమైన వ్యక్తులుగా మొదట కట్టబడ్డం అనేది ఆరంభించాలి. ఇఫ్ దట్ స్టార్ట్స్, ద ఫైర్ స్లోలీ స్ప్రెడ్స్ and the desire slowly imbibes in others too. So Lord will definitely honor our zeal and try to build our families as a Christ-centered families, and then Christ-centered churches too. Because we all know that church is nothing but a conglomeration of families. So families are true, Christ-centered, church is Christ-centered too. నేను ఎప్పుడైనా నమ్ముతున్నానంటే, so many times Christianity lives for themselves for the present generation. That's a dubious nature. Christianity is living for future, which means we need to prepare upcoming generation too. నా రక్షణ, నా బాధ్యతలు, నా పరిచర్య, నా టాలెంట్స్ నేనే అనుకుంటే వాట్ అవుట్ ద అప్కమింగ్ జనరేషన్? మీకు తెలుసు కదా, ఇక్కడ అమెరికాలో కానీ మిగతా డెవలప్డ్ కంట్రీస్లో కానీ how there is a collapse of the tabernacle of David taking place. It's because there was no successors. If the successors are not there in the family, if కుటుంబంలో మన తర్వాత పిల్లలు మనకంత ఆత్మీయంగా లేకపోతే that కుటుంబం is going to fall. మన విశ్వాసం కంటే ఇంకా అధికమైన విశ్వాసం కలిగిన వాళ్ళు ఉంటే they will take this church on and on. Okay, brother? Yeah. So there is one question, why need for Trinity ani? But Yeah, I don't think it's... yeah. Okay, there is one more question. How to lead others to be associated with Lord's temple? Okay. How to lead others who are associated with us to the Lord's temple? దీనికి మొదట నేను ఎప్పుడు బేసిక్స్ చెప్తుంటా, మరి ప్రజలకు అంత ఇష్టం ఉండకపోవచ్చు. మొదట మనం దేవుని మందిరానికి రెగ్యులర్గా వస్తుండాలి. మనమే ఎగురుగొట్టి ఆదివారం ప్రత్యేక కుడికలు ఉన్నాయి రారా అంటే నీ సంగతి నాకు తెలిసిపోరా, నువ్వు కూడా ఎప్పుడో ఒకసారి క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి, రెండింటికి వెళ్తావు. ఓకే, సో యువర్ కన్సిస్టెంట్ బిహేవియర్ మేక్స్ అదర్స్ టు రేజ్ క్వశ్చన్స్. దేవుడు అలాంటి అక్కర్లోనూ కొంతమందిని చూపిస్తాడు. నేను చెప్తే, నేను ఎంఎస్సి యూనివర్సిటీలో చదివేటప్పుడు దెర్ వర్ 24 క్లాస్మేట్స్ ఇన్ మై బ్యాచ్. ఎంఎస్సి చేరిన వెంటనే నా డిజైర్ ఏంటంటే 24 మంది ఏ రోజైనా మందిరంలోకి కాలు పెట్టాలా. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్ ఆర్ నో?
మీరు కాలేజీలో చేరినారనుకో, 20 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు. 10 మంది ఏ రోజైనా దేవుని మందిరంలో కాలు పెట్టాలా అనేది మన కోరిక ఉంది అనుకోండి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్ సార్, నువ్వు ప్రాక్టికల్గా ఎవరైనా ట్రై చేసింటే హాస్టల్స్లో ఉండి తెలుస్తుంది. ఇప్పుడు దినాల్లో పిల్లలు హాస్టల్స్లో ఉండటానికి ఇష్టపడరు. డేస్ కలర్లుగా బయట బస్కి వెళ్ళేది, బస్సుకి రావడం. సో ద పర్పస్ ఆఫ్ ద లార్డ్ ఈస్ డిఫీటెడ్ కంప్లీట్లీ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. And then the parents are more selfish. They want their children to be with them all the time. I want to tell you, as long as you keep them attached to yourself, although there are opportunities for the detachment, there is no future for them in spiritual realm. ఒకవేళ యాకోబు తన కొడుకుని యోసేపుని అక్కడ పెట్టుకుంటే, జోసెఫ్ వుడ్ నెవర్ హ్యావ్ బికమ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్. డిటాచ్మెంట్స్ మేక్స్ అటాచ్మెంట్స్ విత్ గాడ్. అంటే మీరు పిల్లల్ని వదిలేయండి అని నేను చెప్పట్లేదు. నేను అప్పుడు తిరుపతిలో నాకు పరిచయం ఇచ్చేటప్పుడు కూడా నేను ఇదే చెప్పినాను. ఈ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, అప్పట్లోన సెకండ్ సాటర్డే సండే వచ్చినా, సెలవులు వచ్చినా మొదటి రోజే బయలుదేరింటారు. అంతా హాస్టల్ ఖాళీ అయిపోద్ది. అంటే వెళ్ళే దగ్గర ఊరు వాళ్ళంతా వెళ్ళిపోతారు. నేను ఇప్పటికీ చెప్తా, నేను ఎంఎస్ చేసిన దినాల్లో సంవత్సరంలో ఒకేసారి ఇంటికి వెళ్ళేవాడిని. ఓన్లీ వన్స్, అది కూడా క్రిస్మస్కి. మిగతా వేరే పరిస్థితులు చాలా జరిగిన వెళ్ళేవాడిని కాదు. చాలా అంటే ఏంటంటే, మామూలుగా తెలుసు కదా, క్యాంపస్లో గొడవలు జరుగుతుంటాయి, మనకు కాదు. ఏదో ఆర్గనైజేషన్ వాళ్ళు కొట్టుకుంటారు, రాత్రి గాయాలు అవుతాయి, ఏదో జరుగుతుంది. హాస్టల్ మూసేస్తారు. హాస్టల్ మూసేస్తే డబ్బులు దూరం నుండి పోయేవాళ్ళకంటే వాళ్ళే వార్డెన్లో డబ్బులు ఇచ్చి పంపిస్తారు, బస్సు ఎక్కించి. నేను ఎప్పుడు ఎక్కేవాడిని కాదు, డబ్బులు తీసుకోమంటే వదిలేసారు నాకు అని చెప్పేవాడిని. మరి ఏంటి, అక్కడ బిలీవర్స్ మందిరం ఉంది కదా, I used to stay there. Nobody said no. When the Lord has put you in some institute, you have a very responsibility to take care of that. You are not there to just obtain a degree. I want to tell you very strongly, you are not there to obtain just a degree. You are there to be a testimony for the Lord in that college or institute. If that hasn't happened, we are failed in the primary purpose. గ్రాడ్యుయేషన్ డే కానీ ఇండియా నుండి బాటలు తీసుకొని వస్తారు తల్లిదండ్రులు. దట్స్ గుడ్. బట్ వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ మేకింగ్ యువర్ సన్ అండ్ డాటర్ స్టడింగ్ ఇన్ దట్ యూనివర్సిటీ యాజ్ ఎవర్ బీ ఏ టెస్టిమనీస్ ఆర్ ఏ విట్నెసెస్ ఫర్ ద లార్డ్? ఇఫ్ దట్ హ్యాజంట్ హ్యాపెండ్, దర్ ఇస్ నో మీనింగ్ హ్యావింగ్ ఎ డిగ్రీ. My words may be so many times harsh, so I have more critics than commentators. I have more foes than fans. You got my point, I think. 24 మందిని ఎలాగైనా తీసుకెళ్ళాలా. I used to initiate some impossible things. అప్పుడు జీలు అలాగ ఉండేది, ఇప్పుడు జీలేను అనుకో. అప్పుడు అలాగ ఉండేది. ఎటు వస్తారు, రారు. రూమ్మేటే ఒకడు ఏం చేస్తాడు, రేపు వస్తాను రా అని చెప్తాడు, రేపు మీటింగ్ ఉంది వస్తానని చెప్తాడు. కరెక్ట్ మనం వెళ్ళే టయానికే బాత్రూమ్ పోతాడు, ఇంకా రాడు. మనం బాత్రూమ్ దగ్గరికి వెళ్ళలేం కదా హాస్టల్లో. ఎదురు చూసి టైం అయిపోద్దని వస్తాం, మధ్యానికి వస్తాం. వెళ్ళిన తర్వాత అడుగుతామని కూడా తెలుసు, దానికి రెడీగా ఆన్సర్ పెట్టుకొని ఉంటారు. ఏంటో రాలేదంటే, నీకు తెలుసు కదా బాత్రూమ్కి వెళ్ళ బాగాలేకుండా అయిపోయింది, కడుపు నొప్పి, అందుకు వచ్చి పడుకున్నాను. ఇట్లా 10 మందిని పిలిస్తే ఒక మీటింగ్ వరకు ఒక 5-3 కనెక్ట్ చేసుకొని వెళ్ళటానికి టైం అయిపోద్ది అక్కడ. బట్ దేవుడి దయ వల్ల ఐ వాంట్ టు టెల్ యూ దట్ గాడ్ పర్మిటెడ్ మీ టు టేక్ ఆల్ ద 24 classmates of mine to the prayer house on one particular youth retreat which was considered to be impossible. All different faiths, different backgrounds, మీకు తెలుసు కదా ఇండియాలో ఎలాగ ఉంటుంది. In places like where I studied is really tough. సో ఈ ప్రశ్నకి ఇంకా జవాబు చెప్పాలని అనుకుంటున్నా, ఎందుకంటే ఇది ప్రాక్టికల్ ప్రాబ్లము, మీరు మిస్ అయ్యింటారు చాలామంది. నేను మాత్రం ఐ చెరిష్డ్ దిస్ అండ్ మెమరైజ్డ్ దిస్, ఎంజాయ్డ్ దిస్ డ్యూరింగ్ మై స్టే యాజ్ ఎ మాస్టర్ స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్, PhD student and postdoc student. I had a PG hostel life or a university hostel life for about a decade and a half. So I know in and outs of the hostel life and hostel students.
సో ఇప్పుడు విషయం ఏంటంటే, నిజంగా మనకు దేవుని మీద ఆశ ఉన్నప్పుడు మనము మందిరంకి వెళ్ళేది చూస్తారు. నేను 2 years MSCలోన నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే మిస్డ్ ద ప్రేయర్ హౌస్, నెవర్ వెంట్ లేట్. ఇవన్నీ ఇక్కడ అమెరికా సిచ్యువేషన్కి పారాడాక్సికల్గా ఉంటాయి, ఏమనుకోవద్దు. అక్కడ మేము నడిచిపోయేవాళ్ళం కనుక సరిపోద్ది. వర్షమైనా గొడుగు లేదు కొనటానికి, ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా, తెలుసా అనుకున్నా. దాంట్లో ఈ బైబిల్ పెట్టుకునేది, ఎందుకంటే బైబిల్ తడిస్తే మళ్ళీ కొనలేము. ఈ బైబిల్ పెట్టుకుని సంఖ్యలో తడిసిపోతూ ఉంటాం. మందిరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మేము అది చూసేవాళ్ళు కూడా మాకు అప్పుడు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు మీకు చూస్తారు ఏదో టవల్ తీసుకొని టిష్యూ తీసుకో తుడుచుకో అని. మేము ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ కింద నిలబడి ఫ్యాన్ ఎందుకు వేసేవనేవాళ్ళు. అర్థమైంది అనుకుంటా. ఇంక టవల్ వాళ్ళు ఇస్తారు. సో వర్షంలో అప్పుడు తిరుపతిలో పడితే వర్షం కుండపోతే ఇంకా ఆగదు, ఎన్ని రోజులైనా ఆగదు. అలాగే వర్షం పడుతున్నా అలాగే ప్రతి మీటింగ్ ఆదివారం నుండి తిరిగి ఆదివారం దాకా యూస్ టు అటెండ్ ఎవ్రీ మీటింగ్. రేపు సోమవారం పరీక్ష ఉందన్నా కూడా ఆదివారం ఉదయం నుండి ఆదివారం రాత్రి దాకా యూస్ టు అటెండ్ ఆల్ మీటింగ్స్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ మీటింగ్ ఐ మిస్డ్ డ్యూరింగ్ మై మాస్టర్స్ కోర్స్. ఇప్పుడు క్వశ్చన్ ఎక్స్ట్రా రైజ్ అవుతుంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా సాక్ష్యం చెప్తున్నాడు, ఈయన ఇది చెప్పమంటే క్వశ్చన్కి ఆన్సర్ అంటే క్వశ్చన్కి ఆన్సర్లోనే సాక్ష్యం. ఇప్పుడు వచ్చిన తర్వాత మా రూమ్మేట్స్ ఆల్మోస్ట్ పడుకునే దశలో ఉంటారు. నేను యూనివర్సిటీకి వచ్చేలోకి 9 అయితే భోజనం ఎవరో మెస్లో వర్కర్లు ఒకళ్ళు 2 ఉంటారు, చల్లగైపోయి ఉంటుంది, ఎక్కడో పెట్టింటాడు. ఏంటయ్యా అంటే సాంబార్ అన్నం ఒకటి ఉంది సార్ అంటాడు. సో వెన్ ఐ వాంట్ టు స్టే బ్యాక్ ఇన్ ద లార్డ్స్ హౌస్ ఐ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్, వాట్ ఎవర్ ఈస్ దేర్ ఐ హ్యావ్ టు ఈట్, అదర్వైజ్ ఐ హ్యావ్ టు స్టార్ స్లీప్ లైక్ దట్ ఓన్లీ సమ్ టైమ్స్. 2 కావాలంటే కావు కదా, గాడ్ సీస్. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ ఇయర్లోన పరీక్షలు దగ్గరకు వస్తాయి, అప్పుడు ఇయర్లీ ఎగ్జామ్స్ ఉండే, సెమిస్టర్ కాదు. పరీక్షలు దగ్గరకు వచ్చినప్పుడు ఏంట్రా పరీక్షలు ఏం రాయిపోతున్నావు, సిలబస్ ఏమైనా చదివినావా లేదా అనేవాళ్ళు. ఏమో చదివినాను, దేవుడు ఏం సాయం చేస్తుందని. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను మాస్టర్స్ది. నేను యూజువల్గా నాకున్న ఒక చెడ్డ అలవాటు ఏంటంటే నా రిజల్ట్స్ నేను చూసుకోను. నాకు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు వేరే వాళ్ళు అదే పని మీదే ఉంటారు 7వ తరగతి నుండి అంతే. వాళ్ళే అలాగే చెప్తుంటారు. అలాగే నేను ఫస్ట్ ఇయర్ రాసిన తర్వాత సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు యూనివర్సిటీలో పోస్ట్ ఆఫీస్ ఉంటే ఆయన నడిచి వెళ్తున్నా. మా రూమ్మేట్ వచ్చినాడు, వచ్చి కంగ్రాచులేషన్స్ అన్నాడు. ఏమైంది అని అంటే, రిజల్ట్స్ వచ్చినాయి, నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది యూనివర్సిటీ అని. నేను నమ్మలేకపోయాను, ఎందుకంటే మనకు అంత లేదు, ముందే తెలుసు కదా. నేనన్నా నువ్వు జోక్లేదు రూమ్మేట్ అని, మామూలుగా చెప్పు విషయం. రిజల్ట్స్ వచ్చినాయంటే మనకు కూడా కొద్దిగా మమ్మల్ని ఎక్కువడుచుకుంటాయి కదా, అందుకే విషయం ఏంటో చెప్పు, నువ్వు ఎటకారం మాట్లాడొద్దు, నేనన్నా వెళ్ళి చూసుకుంటాను నువ్వని చెప్పంటే, లేదు నేను చెప్పేది అబద్ధమా, రూమ్మేట్తో ఎందుకు అబద్ధం చెప్తుంది, నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అన్నాడు. అందరితో ఆగిపోతే నేను చెప్పాల్సిన పని లేదు. తర్వాత ఇంకా కొంతమంది మా క్లాస్మేట్స్ కలిసినారు. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను జయరాజ్ అన్నారు. ఏంటి అడగండి నేనంటే, నువ్వు ఆన్సర్ బుక్లో ఏం రాసినావురా, బైబిల్ రాసినావా, మందిరం రాసినావా, ఏం రాసినావు? దే విల్ హ్యావ్ ద డెవలప్మెంట్. అంటే ఎట్లా వచ్చింది నీకు ఫస్ట్ ర్యాంకు? ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ప్రతిరోజు మీటింగ్కి వెళ్తావు, వచ్చేదే 10 గంటలకు అట్లా రూమ్కి వస్తావు, ఎప్పుడు చదివినా ఎప్పుడు రాసినావు? మేము ఎప్పుడు పుస్తకాలు పట్టుకున్నట్లే ఉంటాం, మేము రాసినా మాకు రాలేదు ఫస్ట్ ర్యాంక్ ఏంటి? దెన్ ఐ కెన్ టెల్ దెమ్, ఇఫ్ ఐ గివ్ టైమ్ టు గాడ్ విల్ బ్లెస్ అవర్ సింపుల్ ఎఫర్ట్స్. 1 Samuel chapter 2 verse 30. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఇప్పుడు ఎవరికైనా ఆసక్తి ఉంటే నేను రావచ్చా మందిరానికి? 24 మంది వస్తారని నేను చెప్పను, 10 మంది వస్తారని నేను చెప్పను. If one is attracted to the Christ because what he has done to us, that is really a great blessing. అట్లా కొంతమంది ప్రభు దగ్గరికి రావడానికి దేవుడు సహాయం చేసిన, వినటానికి దేవుడు సహాయం చేసిన. కనుక నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనకేం సాక్ష్యం లేకుండా వేరే వాళ్ళని పిలిచి ఇక్కడికి రండి అంటే రారు. మనిషి బలవంతాన్ని ఒక మనిషిని ఎంతకాలం చేస్తాడు? బలవంతాన భార్యతోనే, బలవంతాన భర్తతోనే, పిల్లలతోనే మనం సాగలేం. బయట వెళ్తే ఎలాగ సాగుతాం? కనుక పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో చెప్పబడింది, రక్షించబడుచున్న వారిని దేవుని యొక్క ఆత్మ అనుదినము వారితో చేర్చుచుండెను. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దట్ బ్రింగ్స్ పీపుల్ హూ ఆర్ అవుట్ సైడ్ ఇన్ టు ద చర్చ్ ఆఫ్ ద లార్డ్. కనుక పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వస్తాడని మనం మానేయకూడదు. మన పని మనం చేయాలి, మనం ఇన్వైట్ చేయాల్సిందే. పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వచ్చే బాధ్యత ఆయనది. కానీ ఇక్కడ ఏంటంటే, మనం కూడా రెగ్యులర్గా వస్తుండాలి, మనం కూడా దైవికంగా ఉండాలి, మనం కూడా ఇలాగ ఉండాలా అనే
అభిప్రాయం, ఆలోచన పక్కన వారికి రావాలి. కొన్నిసార్లు వస్తే ఇప్పుడు మనుషులు ఎవరు కష్టాలు లేకుండా ఉండరు కదా, బాధలు, ఏడ్పులు, కన్నీరు ఉన్నప్పుడు మనం చూస్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం. వై డోంట్ యు కమ్ టు ద ప్రేయర్ హౌస్, వై డోంట్ యు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, వై డోంట్ యు ప్రే అని అన్నప్పుడు దేవుడు కొన్నిసార్లు వాళ్ళ కార్యం చేస్తాడు. దట్స్ హౌ వీ కెన్ బ్రింగ్ ద పీపుల్. దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఇన్ ద బిబ్లికల్ హిస్టరీ ఇన్ యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్స్. బహుశా ఇప్పుడు మనం అది చేయట్లేదు అనుకుంటే, అందుకే దెర్ ఆర్ సో మెనీ empty chairs rather than filled chairs. This is not the problem of Chicago, this is the problem across the world. Okay, brother. Now, ఈ ప్రశ్న ఏంటంటే, ఆదికాండం 14వ అధ్యాయము 18వ వచనం, మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. షాలేం అంటే జెరూసలేం. ఆ మెల్కీసెదెకు జెరూసలేంలో యాజకుడుగా, రాజుగా ఉన్నాడా? ఈ మెల్కీసెదెకు ఎవరు? ప్రభువేనా? బైబిల్ విడుదల అభిప్రాయం ఏంటంటే, ఈ మెల్కీసెదెకు బహుశా యేసుక్రీస్తు ప్రభు వారికి పోలిక, అందుకే ఆదికాండం 14వ అధ్యాయంలో ఆయన కనిపిస్తాడని. ఆయన గురించిన కాంటెక్స్ట్ ఎబ్రీ పత్రికలు రాస్తాడు. ఆయనకు వంశావళి లేదు. యేసు ప్రభుకు వంశావళి ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మాథ్యూ చాప్టర్ 1 verse 1. బట్ ఈయన మెల్కీసెదెకు దగ్గరికి వచ్చేటప్పటికే ఆయన వంశావళి లేనివాడు. యు డోంట్ నో వేర్ హి వాస్ బోర్న్, టు హూమ్ హి వాస్ బోర్న్, హౌ హి హస్ లివ్డ్. The Bible was silent. I strongly believe when the Bible is silent, it is not fair for on us to sound on it. When Bible is silent, we have to be silent. When Bible is sounding, we have to sound. But paradoxically, we sound where the Bible is silent. We silent where the Bible sounds. ఇది కొంచెం కాంట్రవర్సీగా ఉంది. అయితే వద్దులేండి. I'll just ask. I mean, if you want to skip, you can skip, Anna. Yeah. Thank you for the liberty in America. Why are there so many divisions in body of Christ? Okay. సో ఇంట్లో నలుగురు ఉన్నారనుకో, నలుగురు 4 రకాలు ఉంటారు, 4 రకాల టేస్ట్లు ఉంటాయి. అందరికి ఒకే టేస్ట్ ఉండాలని మనం చెప్పలేము, ఉండాలని కోరుకోలేము. డ్రెస్లే అనుకో, లైట్ కలర్ ఇష్టం, డార్క్ కలర్స్ ఇష్టం. ఒకళ్ళకి హెవీగా డెకరేషన్ ఇష్టం, ఒకళ్ళకి నో డెకరేషన్ ఇష్టం. ఒకే తల్లిదండ్రులకే పుట్టింటారు. ఎక్స్ట్రీమ్. మీకే తెలుసు కదా, పిల్లలు 2 ఉన్నారనుకో, వాళ్ళు చెప్తుంటారు, చిన్నోడు చాలా అల్లరి బ్రదర్, అసలు వాడిని పట్టలేకపోతున్నావు అని. పెద్దోడు చాలా అమాయకుడు బ్రదర్. సో అలాగే యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత, దిస్ ఆల్ లోకల్ what's it called, groups where they flock around the Lord's name to worship. అయితే ప్రభు వచ్చినప్పుడు మనం అంతా పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇలాంటి రకరకాల టీమ్స్, గ్రూప్స్, డినామినేషన్స్, ఏ పదం వాడతారో అవేమి ఉండవు అక్కడ. యేసు ప్రభు రక్తం ద్వారా కొనబడిన వాళ్ళు ఏ గ్రూప్లో ఉన్నా, ఏ టీంలో ఉన్నా, ఎక్కడున్న వారంతా ప్రభు యొక్క సంఘం. సో వై అనే దానికంటే, వెన్ వీఆర్ గోయింగ్ టు బి యునైటెడ్, that is prominent, that's in the heaven. This is, does your choice of partner matter to your faith? Sir, I don't have license to answer this question. Skip, okay. Okay, another question is, difference between a good person and being a Christian. Difference between a good person and being a Christian. See, there are 2 perspectives. Perspective 1 is a human perspective. Perspective 2, God's perspective. A good person in a human perspective may not be a good person in the God's perspective. A good person in the sight of the Lord may not be a good person in the sight of the society. The eyes of the Lord are different, and our eyes are the society. Look, sight, priorities are different. So good is not accurate word. It's very relative. No good thing can ever inherit
godly things. Only godly things can lead us into the godliness. కనుక ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువులో ఉంటూ మంచి, డూయింగ్ గుడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. ఎనీ గుడ్ థింగ్ బీయింగ్ డన్ అవుట్సైడ్ ద నేమ్ ఆఫ్ ద క్రైస్ట్ కెన్ నెవర్ బి కౌంటెడ్, నెవర్ బి క్రెడిటెడ్ ఆర్ కౌంట్, నెవర్ బి రివార్డెడ్. You may be a good person in the sight of the society, but may not be good in the sight of the Lord. ఆదికాండములో మనం చూస్తే 13వ అధ్యాయం తర్వాత లోతు అబ్రాము పని వాళ్ళకి గొడవ జరిగింది. వాళ్ళు దూరంగా ఉండాలనుకున్నారు. అబ్రాము లోతుతో చెప్పినాడు, నువ్వు కళ్ళెత్తి చూడు, నీకు ఏది మంచిది అనిపిస్తే అక్కడికి వెళ్ళు, తర్వాత మిగతా స్థలానికి నేను వెళ్తాను. A good person will always give priority to the godly person. That's good nature. How can we call Lord good? Because he has grabbed the opportunity for Abraham to decide. His decision was very selfish. ఇప్పుడు తమ్ముడు అన్న మీరు ఏది ఇస్తే అదన్నా అనాలి, కానీ తమ్ముడే నేను ఇది తీసుకుంటాను అని అంటే అన్నకి ఏం మర్యాద ఇచ్చినట్లు? అదేం మంచితనము? కనుక ఆయనకి ఏమనిపించింది, కనులు చూస్తే యోర్దానంతా నీరు కట్టిన తోట, బైబిల్లో రాయబడిన మాట ఇది. ఇట్స్ అ వాటర్డ్ గార్డెన్. దీన్నే గురించి ప్రభువారు అన్నది 19వ అధ్యాయం ఆదికాండంలో, ఇట్స్ నాట్ ఎ వాటర్డ్ గార్డెన్, ఇట్స్ ఎ వికెడ్ సిటీ. వాట్ వాజ్ ఎ వాటర్డ్ గార్డెన్ ఇన్ ద హ్యూమన్ పర్స్పెక్టివ్ ఇస్ ఎ వికెడ్ సిటీ ఇన్ ద గాడ్స్ పర్స్పెక్టివ్. వాట్ వాజ్ ఏ wicked city in the God's perspective is a watered garden in a man's perspective. అందుకని విషయాలు చెప్పబడింది, వెలుగును చీకటి అంటారంట, చీకటిని వెలుగు అంటారంట, మంచిని కీడు అంటారంట, కీడును మంచి అంటారంట, నీతిని దుర్నీతి అంటారంట, దుర్నీతి నీతి అంటారంట. దిస్ ఇస్ ద డ్రామాటిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద వరల్డ్. బట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్, ద వెయిట్ అండ్ ద స్కేల్, ద మెషర్ ఆఫ్ గాడ్ ఈస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్. సో ప్రభువులో ఉండటం ద్వారా, ఇప్పుడు బయటికి చూస్తే సౌలు చాలా మంచివాడు కదండి. కొంతమంది చెప్తారు కదా, దావీదు చేసిన పాపాలు సౌలు ఏం చేయలేదు. బట్ ద బైబిల్ డజంట్ సే దట్ సాల్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. నో, బట్ ద బైబిల్ సేస్ అదర్వైజ్. డేవిడ్ మ్యాన్ ఆఫ్ గాడ్స్ ఓన్ హార్ట్. ఇట్స్ నాట్ హౌ గుడ్ యు ఆర్. అంటే యేసుప్రభుని నమ్ముకొని నేనైనా పాపాలు చేయొచ్చు అన్నది నీట్గా తీసుకోదు. దానికి పెడార్థాలు తీసుకునే దానికి ఏమి లెంగ్త్ విడ్త్ బెర్త్ ఉండదు. అది పోతూనే ఉంటుంది, సాగుతూనే ఉంటుంది. ఇవా సెల్ఫ్ రైచియస్. సౌలేమనుకుని నాకంటే మంచివాడు ఎవరు ఉన్నారు అనుకున్నారు. బట్ యు సీ ద గ్రేటెస్ట్ లాస్ ఇన్ గాడ్, హి వాస్ సకమ్ టు డెత్. దావీదు ఎంత మంచి మనసు అంటే, బాగా చచ్చిపోయినా పండుగ చేసుకుందామని స్వీట్లు పంచలేదు. 2వ సమయంలో రాయబడింది, ఓ మైటీ ఆర్ ఫాలన్, బలాఢ్యులు పడిపోయిరి. దట్స్ ఎ గుడ్ గాడ్లీనెస్. దట్స్ ఎ గుడ్ థింగ్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్. No, this is also, you have the liberty to skip, Anna. Okay. But question is it wrong to break the bread by a female during communion where there is no option? Bible is silent about that. అదేంటి అపోస్తల కార్యంలో అదే మనకి మాన్యువల్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ చర్చ్. ఎవరు ఉన్నట్లు నాకు తెలియదు మరి. యాజ్ ఫార్ యాజ్ మై అండర్స్టాండింగ్ అండ్ స్కానింగ్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ స్క్రిప్చర్ గోస్, దెర్ వాస్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ అకేషన్ వేర్ ఉమెన్ మినిస్టర్డ్ అట్ ద టేబుల్. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ వైస్. వెన్ యూ సే దట్ దెర్ ఇస్ నో ఆప్షన్, ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. బల్ల ఇడిసే దగ్గరికే స్త్రీ పురుషులు లేకుండా ఉన్నాడు అని అంటే పాటలు పాడేది ఎవరు, వాక్యం చెప్పేది ఎవరు? సో పాటలు పాడేదానికి, వాక్యం చెప్పడానికి, ఆ విషయాలు ఈ విషయాలు చూసుకోవటానికి వాళ్ళు కొంతమంది అని ఉండాలి కదా. వాళ్ళు వయసులో చిన్నవాళ్ళు కావచ్చు, బట్ రక్షణ పొంది ప్రభు కొరకు జీవించే వాళ్ళు ఉంటే, కొన్నిసార్లు సిస్టర్స్ చాలా పెద్దవాళ్ళు ఉంటారు, అనుభవస్తులు ఉంటారు. చాలా అసెంబ్లీస్లో ఇట్లా చిన్న యవనస్తుల ద్వారా వాళ్ళు పరిచయం జరిగిస్తుంటారు. అంటే వాళ్ళు బిహైండ్ ద స్క్రీన్స్ ఉండి
ఏ పరిచయం ఎలాగ చేయాల్సిందో ప్రార్థన చేసి తీర్మానం చేసి చేస్తూ ఉంటారు. బట్ ఐ నెవర్ హర్డ్ సిస్టర్ హెల్పింగ్ అట్ ద లార్డ్స్ టేబుల్. There is a church in Saudi Arabia where it's no option. Okay, they can pray and decide whatever they want. A church can have all sorts of the people. Why only females? Why not kids? Why not brothers? I don't know the limitations and the abominations which they have. In special cases like that, they can pray and decide. If all sisters are there, I don't think that's a problem. Right? Because there is no other gender. Yeah, no. So, few more questions actually. I think it's almost time, but I'll combine all these questions into one. Anna. So, why is so much suffering there in the world? Is once saved, always saved? Are all denominations going to be saved? Why someone are born rich and someone born poor? And the last question, I think I can take. How do you tell gospel to Hindus in 5 minutes? Huh? How do you tell gospel to Hindus in 5 minutes? ఓకే, మొదటి ప్రశ్న చెప్పిన వై అంటే ఏం చెప్పాలి? బైబిల్ ఎందుకు రాసినారంటే ఏం చెప్పాలా? ఆరాధన ఎందుకంటే ఏం చెప్పాలా? దెర్ ఆర్ నో ఆన్సర్స్ ఫర్ సో మెనీ వైస్. ఎందుకు అవ్వ పండు తినింది అంటే ఏం చెప్తాము? తినింది అయిపోయింది. ఇంకా ఎందుకు తినిందంటే తినింది, అరిగిపోయింది, దాని కాన్సిక్వెన్సెస్ అన్నీ వచ్చినాయి. ఇంకెందుకు తినిందంటే ఏం చెప్పలేదు. కనుక ఎందుకనే దానికి నాకు తెలిసి ఐ డోంట్ ఎంకరేజ్ క్వశ్చన్స్ విత్ వై. ఓకే, నెక్స్ట్ హౌ టు ప్రజెంట్ ద గాస్పల్ ఇన్ ఏ వెరీ షార్ట్ టైమ్. అది 5 minutes అది అనేది. ప్రజెంటేషన్ ఆఫ్ ద గాస్పల్ హ్యాస్ నో స్టాండర్డ్ ప్రోటోకాల్. ఇప్పుడు అలాగనుకుంటే యోహాను సువార్త 4వ అధ్యాయం అంతా చదివితే 5 నిమిషాలు కూడా పట్టదు. యేసుప్రభు సమరయ స్త్రీతో మాట్లాడినాడు. ఆమె సమరయ గ్రామానికి వెళ్ళింది, సుకర్ అనే గ్రామానికి. మీరు వచ్చి చూడండి, నాతో పాటు నేను చేసినవన్నీ నాకు చెప్పి నేను క్రీస్తు కాడ. దట్స్ ఏ క్లియర్ టాల్ గాస్పల్ ట్రాక్. మనం వాక్యం చదవంగానే మిగతావన్నీ చదవాలని అనుకుంటాం. ఎలాగ చెప్పాలో అది చూస్తే అయిపోయి. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం నికోదేముతో మాట్లాడింది. సేపు మాట్లాడినాడు. అధ్యాయం అంతా చదివినా 5 నిమిషాలు తీసుకోదు. మనకు సాధారణంగా 40-50 వచనాలు ఉంటే 5 నిమిషాలు తీసుకుంటుంది చదవటానికి. 30 వచనాల్లోకి 20 వచనాల్లోకి ఉంటే 3 నిమిషాలు, 3.5 నిమిషాలు, 4 నిమిషాలు తీసుకుంటాడు. మరి నికోదేముతో యేసుప్రభు వారు మాట్లాడినాడు. ఎంతసేపు చెప్పినాడు? నాకు తెలిసి 10 వచనాలు ఏమున్నాయి అంతే. నికోదేము రక్షించబడినాడు. సరే, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంకి వస్తాం. ఆర్థిక మంత్రి ఉన్నాడు, ఫిలిప్పు ఆయన కలుసుకున్నాడు. ఎంతసేపు మాట్లాడినాడు? ఆ అధ్యాయం అంతా చదివినా 5 నిమిషాలు పట్టదు. అంటే బైబిల్లో ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి. ఒకవేళ మనం ఎట్లా 5 నిమిషాల్లో చెప్పాలనుకుంటే ఈ అధ్యాయాలన్నీ చదవండి. దిస్ మోర్ దెన్ ఎ బిగ్ ఆన్సర్. ఐ కెన్ నెవర్ గివ్ ఏ బిగ్ ఆన్సర్ అదర్ దెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ ట్రూ అండ్ టెక్నికల్. ఈ అకేషన్స్ అన్నీ ఒక్కో రకంగా ఉన్నాయి. యేసుప్రభు నికోదేముతో మాట్లాడింది ఒకటే, వెరీ షార్ట్. సమరయ స్త్రీతో కొద్దిగా పెద్దగా లెంగ్తీ కాన్వర్జేషన్ ఉంది. అలాగే రకరకాలుగా ఉంది. కనుక వీ డోంట్ హ్యావ్ ఎ స్టాండర్డ్ ప్రోటోకాల్ టు ప్రజెంట్ ద గాస్పల్ టు ద అన్బిలీవర్స్, బట్ వీ కెన్ ప్రేయర్ఫుల్లీ కన్సిడర్ షేరింగ్ ద మెసేజ్. కొన్నిసార్లు ప్రార్థన చేస్తేనే ఇతరులు రక్షణ పొందొచ్చు. కొన్నిసార్లు ఎంత చెప్పినా కూడా రక్షణ లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్తానే ఉంటాయి, ఏళ్ల తరబడి ఉండరు. కనుక కన్వర్షన్ ఆఫ్ ద హార్ట్ ఈస్ ద లార్డ్స్ వర్క్. కమ్యూనికేషన్ ద గాస్పల్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. షేర్ వాట్ ఎవర్ ద లార్డ్ పుట్స్ ఇన్ యువర్ మౌత్ ఇన్ దట్ లెస్ టైమ్ అండ్ కమిట్ ద రిజల్ట్స్ టు ద లార్డ్. 2 last questions, Anna. This is very specific to your life. Oh God.
among your roles as preacher, mentor, professor, Christ witness, youth meeting speaker, traveling speaker, which is the role that you like the most? I don't think I have all these roles. I have only one role, to be a witness for Christ. You may name it in so many dimensions. I am in the university to witness for Christ. I am in the world to witness for the Christ. I have only one role to play in this world, and I think I am giving my best try to play that role. I am not sure whether I am playing that role to the extent God expects me from, but I do believe that I am initiated playing the role as a testimony and witness for God wherever He keeps, no matter either it's secular or spiritual domain. So, role is simple, and this rule applies to all. We all know that rule is rule for all. One last me personal thing. I think kids wrote this question. What is your favorite food? To your kind information, I don't like any food. బతకాలి కనుక తింటున్నాను కానీ తినాలి కనుక బతకట్లేదు, లేదా తినటానికే బతకట్లేదు. సో ఐ కెన్ లివ్ విత్ డ్రింక్స్ ఇన్ ద సెన్స్ లిక్విడ్ ఫుడ్. ఐ కెన్ లివ్ విత్ దిస్ వెస్టర్న్ ఫుడ్ లైక్ బెడ్స్ అది ఇది. ఇక్కడికి వస్తే ఏదో మీరు ఇండియన్ భోజనం వడ్డిస్తారు, కానీ యూరోప్ అట్లా వెళ్ళామనుకోండి ఎంత తిరిగినా కూడా ఏం కనిపించదు, అంటే ఇండియన్ భోజనం కనిపించదు. బ్రెడ్స్, ఫ్రూట్స్, సాలడ్స్ వాడుతూనే ఉండాలి. So I am not a foodie, so I don't think I specially cherish any foods. You know that as a traveling witness for the Lord, I can say that I have many opportunities to taste broad spectrum of items. Seafood, modalukoni, name it anything. Many may not have that lavish ideas. కొంతమంది అంటుంటారు, చూసినప్పుడు మీకు నోరు ఊడదా బ్రదర్ అని. ఏ స్టేజ్ దాటిపోయినాం, నోరు ఊరే స్టేజీ, తినాలని అనిపించే స్టేజీ, అయ్యో తినకుండా ఎలాగుండాలా అని అనిపించే స్టేజీ. నాకు రియల్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏ పర్టికులర్ ఫుడ్, బట్ ఐ నీడ్ టు సర్వైవ్. సో ఐ టేక్ వాట్ ఎవర్ ఫుడ్ అవైలబుల్. కొన్ని ఏదైనా బాడీకి అలర్జెటిక్ నచ్చకపోతే ఐ జస్ట్ రిఫ్రైన్ టేకింగ్ దెమ్. But if nothing is there, I do take that prayerfully. Now, one last question, Anna. Last question se 3 అయినాయి. వస్తానే ఉన్నాయి అన్న, ఒక్కోటి ఇక్కడి నుంచి. So you see us actually here as Bethel. Can you say a few words about how we can actually take the gospel in and around this area? Especially, you see how people are, how they receive, and how luxury it is here, and how hard it is to actually approach them as well. So the place where I live is altogether different the place you do. So back at my home, I have full liberty to do, although there is opposition for that. Here there may be a little unlimited opposition for you, but the scope is sometimes very tough to reach the people because closed community. You rarely see people walking on the roads. But back in our country, we rarely people see sitting at home. సగం సంసారం బయటే ఉంటుంది. More than quarter of population lives on the footpaths. Here the situation is not there. అక్కడ ఒక్కళ్ళకి చెప్పాలనుకున్న ఎవరో ఫుట్పాత్ దగ్గరికి వెళ్ళి ఎవరో ఒక్కొక్కళ్ళకి చిన్న కొట్లో అది ఇది వెళ్ళి చెప్పవచ్చు. బట్ హియర్ దట్ ఈస్ నాట్ ద కేస్. బట్ ఇఫ్ యూ హ్యావ్ డిజైర్ టు రీచ్ ద పీపుల్ విత్ ద గుడ్ న్యూస్ ఆఫ్ గాడ్, దెర్ ఇస్ ఆల్వేస్ ఎ వే. మనకు తెలుగులో సామెత కూడా ఉంది కదా, ఇంగ్లీష్లో కూడా ఉంది, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసు ఉంటే
కనుక ఎక్కడికైనా మనసుంటే చంద్రమండలానికి కూడా మార్గం ఉంటుంది, ఇక్కడ కూడా మనసుంటే మార్గం ఉంటుంది. బట్ ఆల్ మార్గాలు ఇదే ప్రోటోకాల్ అని చెప్పడానికి కుదరదు. డిపెండ్స్ అపాన్ లోకల్ సిచ్యువేషన్, లోకల్ గాడ్స్ గిఫ్ట్. కొంతమంది సువార్థికులు కఠినంగా చెప్తారు, వాళ్ళ మాట వింటారు ఆపోజిట్ వాళ్ళు. కొంతమంది పాలిష్గా చెప్తారు కానీ వాళ్ళ మాట వినరు. ఇట్స్ ట్రూ. యేసుప్రభు చాలా పాలిష్గా చెప్పాడు, ఆయన మాట చాలామంది వినలేదు. పేతురు లాంటి వాళ్ళు చాలా కఠినంగా చెప్పారు. ఫిలిప్ ఎంత కఠినంగా చెప్పాడు, ఒక ఫైనాన్స్ మినిస్టర్తో అలాగ మాట్లాడొచ్చా? డూ యూ అండర్స్టాండ్ వాట్ దౌ రీడెస్ట్? నువ్వేం చదువుతున్నావో నీకు అర్థమవుతుందా అని ఎవరైనా మాట్లాడతారు. భార్యతో మాట్లాడటానికే భర్త ధైర్యం చేయలేని దినాలు ఇవి. ఇంకొక ఆర్థిక మంత్రి రథం మీద పోతుంటే ఈయనకి రథం లేదు, ఈయన లేదు, సైకిల్ కూడా లేదు. ఆ దినాల్లో రథం అంటే ఫరో రథాలు ఇలాంటి పెద్ద పెద్ద హై క్లాస్ పీపుల్కే ఉండేది. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారా అండి, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుండి వచ్చినారు, సాధారణంగా ఇది ప్రోటోకాల్ కదా ఎవరితోనన్నా మనం మాట్లాడేటప్పుడు. అలాంటిది ఏం లేకుండా నేరుగా ఒకేసారి అండర్స్టాండ్ ఎస్ దౌ ఆర్ ద రీడెస్ట్. ఆయన అలాగే చేసాడని మనం కూడా వెళ్ళి అలాగే చేస్తే కుదరదు. దేవుడు కొంతమంది కొన్ని క్యాలిబర్స్ ఇచ్చిన వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడతారు, అవతల వాళ్ళు స్పీచ్లెస్ అవుతారు. ఒక ఆయన చెప్పాడు మా దగ్గర, చాలా డైరెక్ట్గా చెప్పేవాడు. పందలు తిండి కూడా కొన్ని మనుషులు తింటారు, నువ్వు డాషా అని. బయట సువార్త ఓపెన్ అయ్యేలా ఏమనేవాళ్ళు కాదు, స్పందించేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం అలాగే చెప్పామనుకో, పందలు తిండి కూడా మీరు తింటారు అని. తినానిది పొగాకు, మనుషులు తీసుకుంటారు ఏంటి అని చెప్పామనుకో, దట్స్ నాట్ రియల్లీ ఫెయిర్ గాస్పల్. మన గాస్పల్ పౌలు ఏం చెప్పాడు, 1 కొరింథీ 15వ అధ్యాయంలో, నాకు అప్పగించబడిన ఉపదేశారం ఏదనగా యేసుప్రభు వారు లేఖనం ప్రకారం చనిపోయి సమాధి చేయబడి లేఖనం ప్రకారం 3వ దినాన్ని తిరిగి లేచిన. దిస్ ఏ నట్షల్ గాస్పల్. కానీ కొంతమంది బయట ఇట్లా కఠినంగా కూడా చెప్తారు, కఠినంగా వింటారు. వాళ్ళు చెప్పారని మనం చెప్పలేము, మనం చెప్పలేమని వాళ్ళు కూడా చెప్పకుండా ఉండలేరు. సో డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, ప్లేస్ టు ప్లేస్, ఏరియా టు ఏరియా, కంట్రీ టు కంట్రీ. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు begin this with prayer and prayers of the tears. If this happens, then God leads in His way. And of course, some will be added to the church if they are in the plan of the Lord. I wish Bethel should follow the biblical atlas manual in order to reach the unreached. Thank you, praise the Lord. Thank you, Anna. Thank you for patiently taking our questions, though they are actually so irrelevant, but thank you for being really, really kind. Can you please pray and then we can actually close this session, Anna? Okay, నేను కూడా థ్యాంక్స్ చెప్పాలి. మళ్ళీ అమెరికాలో థ్యాంక్స్ చెప్పకపోతే ఇంకోసారి రానియరు కదా. So thank you so much for patiently bearing me. Although my answers were not really up to your expectations, because I do not reach expectations of the people. But still, in all our weaknesses, failures, Lord, here is our sufficiency. He is the answer for all the human question bank. There is no big answer, right answer, true answer than a person called Jesus Christ. Name it how many questions you have in your question bank. Volumes and volumes and volumes and volumes. The answer for all these question banks is Christ. కనుక మీ మనసులో ఏదైనా ప్రశ్నలు వచ్చినా ప్రభు మీద ఆధారపడి అప్పగించుకొని ముందుకు సాగిపోవటానికి ప్రయత్నించి. ప్రేమగల తండ్రి, యేసు నామమును బట్టి మీకు స్తోత్రాలు. బేతల ప్రార్థన మందిరాన్ని బట్టి వందనాలు. లీడర్షిప్ను బట్టి బాధలు చూసుకుంటున్న వారిని బట్టి స్తోత్రాలు. మనుషులము ఎన్నో బలహీనతలు కలిగిన వారము, పొరపాట్లు కలిగిన వాళ్ళము. మీరే జ్ఞాపం చేసుకొని మానవ హద్దుబాటులో పరిమితుల్లో కొన్ని ప్రశ్నలకు కొంత జవాబు ఇవ్వటానికి మీరు సహాయం చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చెప్పబడిన మాటలు అంతరంగంలో కార్యసిద్ధి కలిగించి కొంతమంది అయినా రక్షణలోనికి వచ్చినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వారితో మీరు మాట్లాడండి, వారిని ఒప్పించండి. మా మనసులో ప్రశ్నలు యేసు ప్రభువే జవాబుని గుర్తించి ఆ ప్రకారం సాగిపోవటానికి వీలు కల్పించు.
ప్రతి ప్రశ్నకు మీరే మాకు జవాబు అనుగ్రహించండి. ముఖ్యంగా ఆధ్యాత్మికమైన మార్గంలో వెళ్ళటానికి మీరు మమ్మల్ని బలవంత పెట్టి నడిపించండి. ఈ మార్గానికి వెళ్ళపట్టుంటే మేము మార్గంలోనికి తీసుకురండి. మీ మార్గంలో ఆగిపోయింటే సాగిపోవటానికి సహాయం చేయండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు బ్రదర్ ఫర్ ఎనీ అనౌన్స్మెంట్స్. ఓకే.